హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము టాక్స్. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద కామెంట్ సెషన్లో సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి. ఎందుకు అంటే మీరు కనుక అలా కామెంట్ చేస్తే నేను నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక బింగో గేమ్ అనేది ప్లాన్ చేయాలనుకుంటున్నా. సో ఆ గేమ్ ప్లాన్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా ఆ గేమ్లో యాడ్ చేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే కింద కామెంట్ చేస్తే నేను మీ నేమ్ని తీసుకుని వెళ్ళి ఆ లిస్ట్కి యాడ్ చేస్తాను. సో మీరు తప్పకుండా కింద కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే. సో అదైపోయాక ఈరోజు కనుక మనం మాట్లాడుకునే వీడియో ఏంటి అంటే ఇండియాలో మొబైల్ నెట్వర్క్ ఏజెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి నేను రీసెంట్గా ఫేస్ చేసిన ఒక మోసం గురించి డిస్కస్ చేయాలి అనుకుంటున్నాను. సో దట్ నాలా మీ ఎవరు మోసం పోకుండా ఉంటారు అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కమింగ్ టు ద యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, దీన్ని నేను మీకు ఒక కథతో స్టార్ట్ చేస్తాను. సో హైదరాబాద్ మహానగరంలో ప్రమోద్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కొడుకు విశాల్ ఎప్పుడో అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయాడు. అండ్ విశాల్ ప్రమోద్ని ఎప్పటి నుంచో అమెరికా తీసుకురావాలి అని అనుకుంటున్నారు. ప్రతిసారి ప్రమోద్ ఈ విషయాన్ని డిలే చేస్తున్నారు. ఫైనల్లీ ఒకరోజు ప్రమోద్ కూడా ఓకే నేను అమెరికా రావడానికి ఇష్టపడ్డారు. సో విశాల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాళ్ళ ఫాదర్ని అమెరికా తీసుకురావడం కోసం. సో తను టికెట్స్ అన్నీ బుక్ చేశాడు, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు. అండ్ అట్లానే ప్రమోద్ ఇండియాలో తనకి ఏవేవి కావాలో అవన్నీ సెట్ చేసుకున్నారు, షాపింగ్ చేసుకున్నారు, అన్నీ సెట్ చేసుకున్నారు. ఇంకా వెళ్ళిపోయే రోజు దగ్గరలో ఉంది. ఈ టైంలో విశాల్కి ఒక భయం వేసింది. ఏంటి అంటే తను హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి మధ్యలో వేరే కంట్రీలో ఫ్లైట్ మారాలి అండ్ అక్కడి నుంచి మళ్ళీ యూఎస్ రావాలి. ఈ మధ్యలో ఫ్లైట్ మారినప్పుడు కరెక్ట్గా చేంజ్ అవుతారా లేదా, సో తనతో కాంటాక్ట్లు ఉండాలి అనుకున్నారు. బట్ ప్రమోద్కి ఎయిర్పోర్ట్లో దిగగానే వైఫైకి మొబైల్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా మనం వాట్సాప్ యూస్ చేయొచ్చు అనేది పెద్దగా అవగాహన లేదు. బికాస్ హీ ఈజ్ ఆల్రెడీ నియర్ టు 70. సో అందుకని తనకి దాని గురించి అంతగా అవగాహన అనేది లేదు. అండ్ ఇక్కడ విశాల్ భయం ఏంటి అంటే తన తండ్రి ప్రవీణ్ ఇప్పుడు వేరే కంట్రీలో దిగి అమెరికాకి ఏ ఫ్లైట్ అయితే వెళ్తుందో తనున్న సిటీకి ఆ ఫ్లైట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ అలానే యూఎస్లో ఫ్లైట్ దిగాక బయటకి తిన దగ్గరికి రావాలి. సో అది తనకి కమ్యూనికేషన్ చేయకుండా ఈ 2 ఫ్లైట్స్ మారి అండ్ అక్కడికి వెళ్ళి తన దగ్గరికి రాగలరా లేదా, అండ్ అట్లానే వాట్సాప్ అనేది కనెక్ట్ చేయలేరు కాబట్టి ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే దాని గురించి తను చాలా భయపడ్డాడు. సో దీని గురించి ఏదైనా సొల్యూషన్ ఉందా, బికాస్ వేరే కంట్రీలో ఉన్నా కూడా మనం తన నార్మల్ మొబైల్ నెట్వర్క్కి మనం రీచ్ అవ్వగలమా లేదా అనే విషయం మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అని అనుకున్నాడు. సో తను వెంటనే తన తండ్రి ప్రవీణ్కి కాల్ చేసి, డాడీ నువ్వు ఇలా మొబైల్ షాప్స్ ఆర్ ఎక్కడైతే మొబైల్ రీఛార్జ్ చేస్తారో ఆ షాప్కి వెళ్ళి ఒకసారి కనుక్కో ఎలా ఉంటుంది అండ్ నువ్వేం చేయొచ్చు అనేది కనుక్కో, దాన్ని బట్టి మనము ఆ సర్వీస్ వాడుకుందాము అని చెప్పి అడిగాడు. సో ప్రవీణ్ వెంటనే ఆ షాప్కి వెళ్ళాడు. సో వాళ్ళని కనుక్కుంటే యా సార్ మీ ఇంత రీఛార్జ్ చేస్తే మీరు ఇంతతో రీఛార్జ్ చేసుకుంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా మీ నెట్వర్క్ అనేది అవైలబుల్ ఉంటుంది అని చెప్పి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసే షాప్ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ మొబైల్ ఛార్జింగ్ చేసే ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమన్నారంటే ఇలాంటిది చేయొచ్చు, 3000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది ఈ సర్వీస్కి. సో మీరు 3000 రూపీస్ పే చేస్తే మీ మొబైల్ని మేము రీఛార్జ్ చేస్తాము అండ్ మీరు ఏ కంట్రీలో ఉన్నా మీ మొబైల్ నెట్వర్క్ యాక్సెస్లో ఉంటుంది అండ్ ఎవరైనా మీకు రీచ్ అవుట్ అవ్వగలరు అని చెప్పారు. సో ఈ మాట విని ప్రవీణ్ గారు ఇంటికి వచ్చి విశాల్తో మాట్లాడారు. సో ఇలాంటి సర్వీస్ ఉందిరా, సో ఒకవేళ నేను స్టార్ట్ అయ్యాక ఈ సర్వీస్ రీఛార్జ్ చేయించుకుంటాను, టిల్ 7 days నేను ఎక్కడున్నా నా మొబైల్ నెట్వర్క్ అందుబాటులోనే ఉంటుంది అని చెప్పారు. ఈ మాట వినగానే విశాల్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అండ్ ప్రవీణ్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బికాస్ ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా తను యూఎస్ తన కొడుకు దగ్గరికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పి. సో అట్లానే తను స్టార్ట్ అయ్యే రోజు వచ్చింది. దానికి ఒక రోజు ముందు తన మొబైల్ రీఛార్జ్ చేశారు. సో దట్ నెక్స్ట్ 7 days అవైలబుల్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ కట్ చేస్తే ట్రావెల్ డే వచ్చింది అండ్ ప్రవీణ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు అండ్ అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యి తన నెక్స్ట్ ఫ్లైట్ చేంజ్ అనేది దుబాయ్లో ఉంది. సో దుబాయ్లో ల్యాండ్ అయ్యాక విశాల్ యూఎస్ నుంచి ప్రవీణ్కి కాల్ చేయగలిగాడు. సో తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే నెట్వర్క్ అవైలబుల్ ఉంది, సో నో ప్రాబ్లం, మనం మన ఫాదర్తో కాంటాక్ట్లు ఉండొచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు అనుకున్నారు. అండ్ అలానే తనని దుబాయ్ ఎయిర్పోర్ట్లో తన నెక్స్ట్
ఫ్లైట్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్కి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది మొత్తం గైడ్ చేశాడు. గైడ్ చేశాక ఫాదర్ ఆ న్యూ ఫ్లైట్ దగ్గరికి వచ్చాడు, ఫ్లైట్ ఎక్కారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఆ ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో ప్రవీణ్ చాలా రిలాక్స్డ్గా ఓకే ఫాదర్ అమెరికా రీచ్ అయిపోతారు, నేను వెంటనే తీసుకొచ్చేయచ్చు అనుకున్నారు. నెక్స్ట్ కట్ చేస్తే 13 అవర్స్ తర్వాత ఫ్లైట్ యూఎస్ఏ రీచ్ అయింది, తను ఉండే ప్లేస్కి వచ్చింది. సో ప్రవీణ్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు అండ్ తన ఫాదర్ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది వస్తుంది మెసేజ్. వెంటనే ప్రవీణ్ హీ స్టార్టెడ్ పానికింగ్ అండ్ తన ఫాదర్ని కొంచెం విసుక్కున్నాడు. ఎన్నోసార్లు చెప్పాను మొబైల్ ఫుల్ ఛార్జ్ ఉంచాలి అని, బట్ స్టిల్ ఫుల్ ఛార్జ్ ఉంచలేదు అనుకుంటా, అందుకనే స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకున్నారు. మొత్తానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సో తన ఫాదర్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టమైంది. ఇట్స్ లైక్ హీ స్పెండ్ అరౌండ్ లైక్ 5 to 6 hours టు గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్. అంత టైం పట్టాక లాస్ట్కి వెళ్ళి చూస్తే మొబైల్ ఆన్లోనే ఉంది, బట్ స్టిల్ మొబైల్కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అన్న మెసేజ్ వస్తుంది. దెన్ ప్రవీణ్ రియలైజ్డ్ అది ఓన్లీ ఆ దుబాయ్ వరకే వర్క్ చేసింది అండ్ దాని తర్వాత యూఎస్ఏ మారినప్పుడు ఆ మొబైల్ నెట్వర్క్ అనేది వర్క్ చేయలేదు. అండ్ ఈ కథలో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అంటే అక్కడ తప్పు ఖచ్చితంగా ఆ మొబైల్ రీఛార్జ్ చేసిన షాప్ అతనిది. మేబీ అలాంటి సర్వీస్ యూఎస్ వరకు ప్రొవైడ్ చేసేది లేదేమో, ఆర్ఎల్స్ ఆయన వేరే దానికి ఛార్జ్ చేసి అలాంటి సర్వీస్ అనేది ఆయన రీఛార్జ్ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఇక్కడ నష్టపోయింది ఎవరు? మీరు ఇది చాలా చిన్న ఇష్యూ కదా అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ విశాల్ తన ఫాదర్ని వెతికే ఆ 4 or 5 hours తన మనసు అనేది చాలా విధాలుగా ఆలోచించి ఉండొచ్చు, తను చాలా డౌన్ అయి ఉండొచ్చు అండ్ అలాంటి సిచ్యువేషన్ తనకు ఎదురైంది. అండ్ అలానే ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాక మళ్ళీ ఈ సన్ అండ్ ఫాదర్ మళ్ళీ అదే షాప్కి వెళ్ళి తన జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా రీఛార్జ్ చేయించరు. సో ఈ బిజినెస్ ఓనర్ బిజినెస్ చేస్తున్నా అనుకున్నాడు, బట్ ఈ బిజినెస్ అనేది ప్రజెంట్ తనకి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు మేబీ తనకి ఎక్కువ డబ్బులు వచ్చి ఉండొచ్చు తన ఇవ్వని సర్వీస్కి, బట్ ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళిద్దరూ తన దగ్గర రీఛార్జ్ అనేది చేయించారు కదా. సో బిజినెస్ అనేది ఎప్పుడైనా నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. సో ఇందులో ఈ కేసులో ఆ బిజినెస్ ఓనర్ ఈ తండ్రిని మోసం చేశాడు. సో మోసం చేశాక మళ్ళీ ఆ తండ్రిని అక్కడే రీఛార్జ్ చేయించుకోడు కదా. ఎప్పుడైనా మనం చేసే బిజినెస్ అనేది ఒక నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని కోల్పోయామో ఆ బిజినెస్ అనేది ఇనీషియల్గా రన్ అయినా లాంగ్ రన్లో అది లాభాలు అయితే చూడదు. నేను ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను అండ్ మీకు ఎంతమందికి ఈ విషయం కరెక్ట్ అనిపించింది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓన్లీ ఇలాంటి విషయాలే చెప్తున్నా అని అనుకోకండి. రాబోయే వీడియోస్లో నా లైఫ్ అంటే నేను యూఎస్ ఎలా వచ్చాను, యూఎస్ రావడం అనేది కరెక్ట్ స్టెప్పా కాదా అండ్ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి విషయాల గురించి ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడతాను. అండ్ అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీరు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.